ఈరోజు వీడియోలో నేను మీకు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 2023-24కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి అసలు లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్ వైజ్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ వైజు అసలు కేటగిరీ వైజు ఎంత కట్ ఆఫ్ ఇచ్చారు ఏంటనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ అదేవిధంగా ఈ ఇయర్కి సంబంధించి అసలు నోటిఫికేషన్ ఏ విధంగా వస్తుంది అంటే ఐపీఈ మార్క్స్ తోటి వస్తుందా లేదంటే ఎంసెట్ ర్యాంక్ తోటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక్కసారి మనం లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ చూస్తే కొంచెం ఐడియా వస్తుంది. సో ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషను. చూద్దాం అసలు ఏ విధంగా ఇచ్చారు ఏంటి అని. సో ఎలిజిబిలిటీలో చూసుకుంటే మనకి టీఎస్ ఎంసెట్ 2023 టు బి ఎలిజిబుల్ అడ్మిషన్ ఇంటూ అకార్డింగ్ టు ద విత్ రెగ్యులేషన్ ఆఫ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. సో చూసారా, నర్సింగ్ సంబంధించి ఎంసెట్ ర్యాంక్ తోటి లాస్ట్ ఇయర్ అనేది ఫిల్ చేయడం జరిగింది. సో ఈ ఇయర్ కూడా మోస్ట్లీ ఎంసెట్ ర్యాంక్ తోటి ఫిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎంసెట్కి సంబంధించినటువంటి ర్యాంక్స్ కట్ ఆఫ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఏపీలో మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి సేమ్ నోటిఫికేషన్ అనేది ఈ విధంగానే ఇవ్వడం జరిగింది. సో ర్యాంక్స్ కట్ ఆఫ్తో. సో ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటిది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మనకి బీఎస్సీ పారామెడికల్, బీపీటీ, అదేవిధంగా ఎంఎల్టీ కోర్సులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మాత్రం ఎంసెట్ ర్యాంక్ అనేది అడగలేదు. సో కేవలం ఐపీఈ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటితోటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇవన్నీ పారామెడికల్ కోర్సులు అనమాట. సో ఇది అండ్ దాంతోపాటు ఎలిజిబిలిటీలో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ క్లియర్ కట్గా అడగడం జరిగింది. క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ షుడ్ హ్యావ్ పాస్డ్ 10+2 అనమాట. సో విత్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో ఈ 4 సబ్జెక్టులు ఏవన్నాయో సో వీటిని బేస్ చేసుకొని ఆ అడ్మిషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఆ 4 సబ్జెక్టులో 2 ఇయర్స్కి సంబంధించి 480 మార్క్స్ కదా, అండ్ దాంతోపాటు 120 ప్రాక్టికల్ మార్క్స్. సో టోటల్గా మనకి 600 మార్క్స్ అనమాట. ఈ 600 నుంచే మనకి ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 598 వచ్చినటువంటి స్టూడెంట్కి సో పైన 599 ఎవరైతే ఏం లేరనుకోండి స్టూడెంట్, సో ఈయనకి ఫస్ట్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 596 సంబంధించి సో 597 ఎవరు లేరనుకోండి ఈయనకి సెకండ్ ర్యాంక్. ఈ విధంగా ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 595కి సంబంధించి ఈయనకి థర్డ్ ర్యాంక్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. సో దీంతో మనకి ర్యాంక్స్ అనేవి పారామెడికల్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇయర్కి సంబంధించి కూడా మనకి పారామెడికల్కి సంబంధించి మోస్ట్లీ ఐపీఈ మార్క్స్ తోటి కాకపోతే ఎంసెట్ తోటి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో మోస్ట్లీ మనకి రెండింటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ప్రజెంట్ నేను మీకు ఈ కాలేజెస్ వైజ్ ఓన్లీ నర్సింగ్ సంబంధించినటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉంది కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. డిస్ట్రిక్ట్ వైజ్ అనమాట. 21 గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే గవర్నమెంట్ కాలేజెస్ అయితే మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటిది కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. సో 21 కాలేజెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈ లిస్ట్ నేను ఎలా ప్రిపేర్ చేశారంటే లాస్ట్ ఇయర్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి దీంట్లో నుంచి ఫిల్టర్ చేసి ఈ యొక్క లిస్ట్ అనేది నేను ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఆదిలాబాద్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ కాలేజెస్ చూసుకుంటే సో నేను మీ ఇక్కడ కోర్స్ ఇస్తున్నాను, అదేవిధంగా కేటగిరీ, దాంతోపాటు కట్ ఆఫ్ ర్యాంకు, లోకల్ ఏరియా, జెండరు, అదేవిధంగా అలాట్మెంట్ అండర్ అంటే ఏ కేటగిరీలో తనకు సీట్ వచ్చింది. అండ్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కాలేజ్ నేము, అదేవిధంగా కాలేజ్ యొక్క కోడ్ అనమాట. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఓన్లీ నేను చెప్పేది బీఎస్సీ నర్సింగ్ సంబంధించి. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బీసీసీకి సంబంధించి 60,260 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఓఈ రీజియన్ ఫీమేల్ టోటల్గా మన గవర్నమెంట్ కాలేజెస్లో ఫీమేల్ స్టూడెంట్ మాత్రమే తీసుకోవడం జరిగింది. సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈయనకి లోకల్ బీసీ కేటగిరీలో రావడం జరిగింది. తర్వాత బీసీబీకి సంబంధించి చూస్తే 45,757 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఓఈ రీజన్. సో ఇది రీజన్ అనమాట. బీసీఏకి సంబంధించి 42,310 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఓఈ రీజన్ ఫీమేల్. సో తనకు వచ్చినటువంటి ఇది లోకల్ బీసీఏ కేటగిరీ ఫీమేల్లో వచ్చిందనమాట. తర్వాత ఎస్టీ కేటగిరీకి సంబంధించి 39,092 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీకి సంబంధించి చూస్తే 36,960 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీకి సంబంధించి చూస్తే 35,860 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీకి సంబంధించి చూస్తే 41,017 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బట్ ఇక్కడ చూసారా
రీజన్ అనేది మారింది. అంటే ఏయూ రీజన్, ఏపీకి సంబంధించినటువంటి స్టూడెంట్ కూడా ఇక్కడ సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. ఏ కేటగిరీలో? రిజిస్టర్డ్ అండర్ బీసీబీ ఫీమేల్ కేటగిరీలో అన్రిజర్వ్డ్ కేటగిరీ అనమాట. సో రిజిస్టర్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఏ రీజన్లో కూడా మనకి సీట్ అనేది అలొకేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆదిలాబాద్ గవర్నమెంట్ కాలేజెస్లో. తర్వాత బీసీఏకి సంబంధించి చూస్తే 26,054 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. ఇది ఎస్వి రీజన్కి సంబంధించినటువంటి స్టూడెంట్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఓన్లీ ఫీమేల్సే. ఏ కేటగిరీలో ఇచ్చారు? రిజిస్టర్ అన్రిజర్వ్డ్ బీసీఏ ఫీమేల్ కేటగిరీలో ఈ యొక్క ఎస్వి సీట్ అనేది ఫిల్ చేయడం జరిగింది. సో ఇది ఆదిలాబాద్కి సంబంధించి. తర్వాత మనము కరీంనగర్కి సంబంధించినటువంటి చూద్దాం. సో ఇది మీరు ఖచ్చితంగా ఈ యొక్క కాలేజ్ కోడ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో బీసీఈకి సంబంధించి 44,983 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీకి సంబంధించి చూస్తే 36,097 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. బీసీఏకి సంబంధించి చూస్తే 36,968 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీకి సంబంధించి చూస్తే 34,888 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. ఎస్సీకి సంబంధించి చూస్తే 37,943 ర్యాంక్ అనేది కటఫ్గా ఉండడం జరిగింది. బీసీడీకి సంబంధించి చూస్తే 35,896 ర్యాంక్ అనేది కటఫ్ అయిపోయింది. ఇదంతా ఓయి రీజన్కి సంబంధించి. సో అందరు ఫీమేల్స్ అనమాట. తర్వాత ఎస్సీకి సంబంధించి చూస్తే మనకి ఏఈ రీజన్లో ఒక సీట్ అనేది ఫిల్ చేశారు. అది 23,910 ర్యాంకు కటాఫ్తో ఏఈ రీజన్కి సంబంధించి. ఎందులో ఇచ్చారు? రిజిస్టర్డ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ ఫీమేల్లో ఈ యొక్క ఏ రీజన్కి సంబంధించినటువంటి స్టూడెంట్కి అయితే ఫిల్ చేయడం జరిగింది. ఎస్వీలో ఎలాంటి సీట్ అనేది ఫిల్ చేయలేదు. తర్వాత వరంగల్కి సంబంధించినటువంటి చూద్దాం. సో ఓసీ కేటగిరీకి సంబంధించి చూస్తే 49,495 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఇది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆ యొక్క సీట్ అనేది ఇచ్చారు. బీసీఈకి సంబంధించి చూస్తే 29,579 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీకి సంబంధించి చూస్తే 30,297 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ఉంది. బీసీఏకి సంబంధించి చూస్తే 34,858 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీకి సంబంధించి చూస్తే 35,185 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీకి సంబంధించి చూస్తే 30,642 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. తర్వాత బీసీడీకి సంబంధించి చూస్తే 27,910 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. చివరిగా బీసీసీకి సంబంధించి చూస్తే 25,537 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. సో ఏఈ రీజన్ కానీ ఎస్వీ నుంచి ఎలాంటి స్టూడెంట్ని అయితే తీసుకోలేదు. తర్వాత సిరిసిల్లాకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కాలేజెస్ చూద్దాం. దీంట్లో మనకి ఓసీకి సంబంధించి 24,163 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఇది ఓసీ కేటగిరీలో సీట్ అనేది రావడం జరిగింది, ఓపెన్ కేటగిరీలో. బీసీఈకి సంబంధించి చూస్తే 59,424 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీకి సంబంధించి చూస్తే 47,496 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఏకి సంబంధించి 51,481 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీకి సంబంధించి 47,834 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీకి సంబంధించి 43,633 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. సో బీసీడీకి సంబంధించి చూస్తే 43,955 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. చివరిగా బీసీసీకి సంబంధించి చూస్తే 36,581 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. సో దీంట్లో కూడా ఏయూ కానీ ఎస్వీ కానీ సీట్ అనేది ఫిల్ చేయలేదు. తర్వాత బాన్సువాడకు సంబంధించి చూస్తే కనుక ఓసీకి సంబంధించి 49,520 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఇది ఈడబ్ల్యూఎస్లో ఫిల్ చేయడం జరిగింది. తర్వాత బీసీఈకి సంబంధించి చూస్తే 44,656 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీబీకి సంబంధించి చూస్తే 53,232 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఏలో మనకి 56,178 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీలో 57,166 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. ఎస్సీలో 48,512 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీలో మనకి 46,490 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. చివరిగా బీసీసీ సంబంధించి 49,710 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోవడం జరిగింది. సో ఇవంతా ఓయి రీజియన్. సో ఓన్లీ ఫీమేల్ స్టూడెంట్ మాత్రమే తీసుకోవడం జరిగింది. సో ఏఈలో కానీ ఎస్వీలో కానీ ఈ డిస్ట్రిక్ట్లో ఫిల్ చేయలేదు. తర్వాత గద్వాల్ డిస్ట్రిక్ట్ సంబంధించి చూద్దాం. ఓసీలో మనకి 43,755 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రావడం జరిగింది. తర్వాత బీసీఈకి సంబంధించి 63,426 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీబీలో 63,297 ర్యాంకు. బీసీఏలో మనకి 63,219 ర్యాంకు. తర్వాత ఎస్టీలో 61,142 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయింది. ఎస్సీలో మనకి 51,564 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీలో 47,752 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బీసీసీలో మాత్రం సీట్ అనేది మనకి ఫిల్ చేయలేదు ఇక్కడ గద్వాల్లో. తర్వాత
సిద్దిపేటకి సంబంధించినటువంటిది చూద్దాం. దీంట్లో ఓసీలో మనకి సీట్ అనేది ఫిల్ చేయలేదు. బీసీఈలో మాత్రం 48,659 ర్యాంక్ కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీలో మనకి 40,895 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఏలోకి వచ్చేసి 43,711 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. ఎస్టీలో మనకి 54,727 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఎస్సీలో 45,669 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీడీలో మనకి 39,508 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. చివరిగా బీసీసీకి సంబంధించి 35,401 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో ఇది సిద్దిపేటకి సంబంధించి. తర్వాత 8th అని చూసుకుంటే సూర్యాపేటకి సంబంధించి ఓసీలో మనకి 27,357 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఇది ఓసీ కేటగిరీలో రావడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ కాదు. బీసీఈకి సంబంధించి 55,109 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీబీకి సంబంధించి 43,547 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీఏలో 62,193 ర్యాంక్. ఎస్టీలో 54,893 ర్యాంకు. ఎస్సీలో మనకి 49,281 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బీసీడీలో మనకి 43,325 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బీసీసీలో మనకి ఫిల్ చేయలేదు, ఏఈలో ఎస్వీలో కూడా. తర్వాత డిస్టిక్ మహబూబ్ నగర్కి సంబంధించి చూద్దాం. 9వ డిస్టిక్ ఓసీలో మనకి 30,158 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీఈలో మనకి 55,734 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ఉంది. బీసీబీలో మనకి 46,582 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఏలో 45,488 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. ఎస్టీలో 51,012 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీలో మనకి 41,302 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో బీసీడీలో చివరిగా 35,516 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. బీసీసీలో మనకి 53,725 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో ఇది మహబూబ్ నగర్ సంబంధించి. తర్వాత కొత్తగూడెం సంబంధించి చూస్తే ఓసీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. బీసీఈకి సంబంధించి 61,113 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీబీకి మాత్రం 59,518 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీఏలో వచ్చేసి 59,929 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. ఎస్టీలో వచ్చేసి 56,241 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్సీలో మనకి 50,289 ర్యాంక్ కట్ ఆఫ్. బీసీడీలో వచ్చేసి 48,382 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. ఈ బీసీసీలో 51,662 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ఉండడం జరిగింది. సో ఇది. తర్వాత వనపర్తికి సంబంధించి చూస్తే సో ఓసీలో మనకి ఎలాంటి సీట్ అనేది ఫిల్ చేయలేదు. బీసీసీలో కూడా ఏం ఫిల్ చేయలేదు. బీసీబీలో మాత్రం 60,858 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీఏలో వచ్చేసి 52,805 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. ఎస్టీలో మనకి 59,826 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. ఎస్సీలో 52,939 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీడీలో 46,742 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. ఈ బీసీసీలో మనకి ఫిల్ చేయలేదు. తర్వాత సంగారెడ్డికి సంబంధించి చూస్తే ఓసీలో ఈ సీట్ అనేది ఫిల్ చేయలేదు. బీసీఈకి సంబంధించి 37,392 ర్యాంక్ అనేది కట్ ఆఫ్. బీసీబీలో 53,094 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉంది. బీసీఏలో వచ్చేసి 58,556 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీలో మాత్రం 45,045 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ ఉంది. ఎస్సీలో 45,315 ర్యాంక్ కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. బీసీడీకి సంబంధించి చూస్తే 43,225 ర్యాంక్ అనేది కట్ ఆఫ్ అయిపోయింది. చివరిగా బీసీసీకి సంబంధించి 35,199 ర్యాంక్ అనేది కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో ఇది సంగారెడ్డికి సంబంధించి. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో నెక్స్ట్ పార్ట్ 2లో మనకి రిమైనింగ్ డిస్ట్రిక్ట్లన్నీ తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్.